ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. టెంజన్పత్లో సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. కులగణన సక్సెస్ పై రాహుల్ కు వివరిస్తున్నారు సీఎం రేవంత్. సూర్యాపేటలో జరగబోయే భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా రాహుల్ ను ఆహ్వానించారు సీఎం. మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు రావాలని రాహుల్ ను ఆహ్వానించారు రేవంత్. నిన్న రాత్రి ఢిల్లీకి వెళ్లిన సీఎం ఇవాళ పలువురు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలవనున్నారు. కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. లోకల్ బాడీలో 42% బీసీ రిజర్వేషన్లు, కులగణన, కేబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, రాహుల్ తో సీఎం భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ తోటి టెంజన్పత్ లో సోనియా గాంధీ నివాసం ఇది, ఇందులోనే రాహుల్ గాంధీ ఉంటున్నారు. ఇక్కడే భేటీ అయితే ప్రారంభమైంది. కీలకంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలు, ఎన్నికల సమయంలో బీసీ కులగణనకు సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన అంశాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి అసెంబ్లీలో దానికి సంబంధించిన చర్చను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇంకా దాంతోపాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకొచ్చింది. ఈ రెండు అంశాలని విజయవంతంగా పూర్తి చేసినటువంటి నేపథ్యంలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా బీసీ గర్జన పేరుతోటి సూర్యాపేటలో ఒక సభ, అలాగే ఎస్సీ వర్గీకరణ విజయవంతమైనటువంటి నేపథ్యంలో మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్లో కానీ మరొక ప్రాంతంలో కానీ ఒక సభను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ రెండు సభల్లో కూడా పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి అనేది కూడా ఆహ్వానించబోతున్నారు. రాష్ట్రంలో పర్యటించి ఈ రెండు సభల్లో కూడా పాల్గొనాల్సిందిగా అనే విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. కీలకంగా స్థానిక సంస్థలకు ముందు ఈ రెండు భారీ బహిరంగ సభలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టింది. వీటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పిసిసి కూర్పుకు సంబంధించి కూడా గత పర్యటనలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్గా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో, అలాగే మల్లికార్జున ఖర్గేతో కూడా సీఎం భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో ఆ టైంలో భేటీ కాలేదు. బట్ ఈసారి రాహుల్ గాంధీతో భేటీ అయ్యి ఇటు పిసిసి కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పుకు సంబంధించి కూడా ఒక ఫైనల్ రూపు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ భేటీ జరుగుతున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. ఇక రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అయితే బీసీ కులగణనకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా, దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేయాలి. దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించి ఒక రోల్ మోడల్ గా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశంగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం ఉంది. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేసినటువంటి తీరు కావచ్చు, అలాగే వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే ఒక పార్టీ పరంగా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేటువంటి అంశం సంబంధించి పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా 42% ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా తీసుకున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాహుల్ గాంధీతో చర్చించేటువంటి అవకాశం ఉంది. కీలకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు రెండు సభలకు సంబంధించి సీఎం స్వయంగా వచ్చి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్రవంతి.